హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ఒక స్పెషల్ గెస్ట్స్ ఉన్నారు ఈరోజు మనతో పాటు. సో ఈ గెస్టుల గురించి రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన కొద్ది నెలలుగా చాలా పెద్ద చర్చ. వీళ్ళకు సంబంధించిన వార్త లేని ఛానల్ లేదు. వీళ్ళకి సంబంధించిన ప్రతి వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద సెన్సేషన్గా మారిపోయింది. సో పొలిటికల్ సెన్సేషన్స్గా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు. ఇద్దరు మన స్టూడియోలో ఉన్నారు ఈరోజు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. మేడం నమస్తే. దువ్వాడ శ్రీనివాస్ గారు, మీరు ఇంకా దువ్వెల మాధురి గారైనా ఉన్నారా, దువ్వాడ మాధురి అయ్యారా? అంటే మానసికంగా దువ్వాడ మాధురి అయిపోయానండి. లీగల్గా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు మేము మిమ్మల్ని దివ్యల మాధురి గారని పిలవాలి. మీ ఇష్టం, పిలవాలి. సార్ శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత, చాలా కాలం తర్వాత ఇటుకెళ్ళి మా స్టూడియోకి వచ్చారు. సో చాలా డిప్రెషన్ ఒక్కసారిగా రాష్ట్రం అంతా. ఏంటి నా గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నారు, నేనేమైనా తప్పు చేశానా, ఎందుకు ఇలా అయిపోయింది అని ఒక భయం, టెన్షను, ఆ ఫీలింగ్ ఏంటి ఈ ఇష్యూ బయటికి రాగానే? మీ పిల్లలంతా బయటకు వచ్చి మాట్లాడడం ఇదంతా మొదలుపెట్టిన తర్వాత. డిప్రెషన్ అంటే, నేను ఒక వివాహ వ్యవస్థలో భార్య, పిల్లలు, రాజకీయ జీవితం, ఒక మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి. ఏదో ఉద్యోగం చేసి ఎవరికో నమస్కారం పెట్టుకొని కాలం గడిపేసాం అనుకోకుండా ఏదో ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి పని ఏదైనా చేయాలి అని రాజకీయ రంగాన్ని ఎన్నుకుని చాలా కష్టపడి ఒక స్థాయికి వచ్చి, అలాగే వ్యాపారాల్లో కూడా నా బిజినెస్ మైనింగ్. సార్ మైనింగ్లో చాలా కాలం కష్టపడి చాలా ఉన్నత స్థాయికి దానిలో కూడా వచ్చాను. అన్ని రకాలకు కూడా పైకి వస్తున్న సందర్భంలో రాజకీయంగా ఒక స్థాయి వరకు గుర్తింపు తెచ్చుకొని ఇంకా 2000, 3000 ఓట్లతోనే పోతూ ఎంపీగా 3000తో పోయాను, ఎమ్మెల్యేగా కూడా ఒకసారి 3800తో పోయాను. ఇలా కాదు, గెలిచి తీరాలి అన్నటువంటి కసితో పనిచేస్తున్నటువంటి నాకు రచ్చ గెలిచాను కానీ ఇంట్లో గెలవలేకపోయాను అన్నటువంటి బాధ నన్ను ఎప్పుడు కలిసివేస్తుంటే సార్. ఏంటి, ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషాలు నాకే ఉండాలి అన్నటువంటి ఒక తత్వంతో ఉన్నటువంటి వాణి గారు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో నిత్యం మా ఘర్షణలు. ఎప్పటి నుంచి సార్? ఇది ఒక 20 years నుంచి ఉంది. 20 years నుంచి ఘర్షణలు ఉన్నాయి. ఉదాహరణకి 2003లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో వస్తుంటే, నేను అప్పటికి ఇంకా చాలా చిన్నవాడిని. అప్పటికే విద్యార్థి రాజకీయాలు చేస్తూ సార్తో ఎప్పుడు కలుస్తుండేవాడిని, సార్తో ఎప్పుడు నిత్యం టచ్లో ఉండేవాడిని. ఆ రకంగా పాదయాత్రలో కూడా నేను కొన్ని కీలకమైన ఎర్రనాయుడు కాన్స్టిట్యున్సీ, హరిశ్చంద్రపురం లాంటి కాన్స్టిట్యున్సీలో గట్టిగా చేశాను నా ప్రోగ్రామింగ్ అంతా. సార్కి ఎందుకు నచ్చింది. సార్ ఇంకా నన్ను ఇచ్చాపురం వరకు, ఆఖరి రోజు వరకు నన్ను పక్కనే పెట్టుకుని పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. ఆయన వెళ్ళక ముందే హరిశ్చంద్రపురంలో శ్రీనివాస్ ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పేయటం కూడా జరిగింది. 2004. సో సార్ నాకు అలా చెప్పిన తర్వాత నేను అది ఎర్రనాయుడు మీద పోటీ చేయాలి సార్ డిసైడ్ చేసాడు. సరే, ఇంకా సంతోషంగా సార్తో బాగా ఉన్నాం. ఈ దశలో రాఘవరావు అంటే నా వాణి తాలూకా ఫాదర్, ఇద్దరు కూడా వైఎస్ఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకు ఇవ్వాలి, లేదంటే మేము ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వస్తుందని ఆయనకి ప్రెషర్ పెట్టారు. ఓహో. సార్ అప్పుడు ఏంది ఇంటి నుంచి ఏంటి గొడవ అని ఆలోచించి నన్ను పిలిచారు. పిలిచి, ఇలా శ్రీనివాస్ ఇలా వచ్చింది నాకు ఇంటిమేషన్, ఏం చేయమంటావు, ఏదైనా నిన్నే నేను ప్రశ్నిస్తా, నువ్వే నాకు ముఖ్యం, అక్కడ నేను నీకు బ్లాంక్ బీఫామ్ ఇచ్చేస్తాను, దాని మీద ఏ పేరు రాసుకుంటావు నీ ఇష్టం అని చెప్పేసి నాకు బీఫామే బ్లాంక్ ఇచ్చేస్తున్నారు. సరే, ఏం సార్ ఎందుకు ఇలా చేస్తున్నారంటే, నీ వైఫ్ మీ మామ వచ్చి నన్ను ఇలా డిమాండ్ చేశాను. సరేలేండి సార్ అని బ్లాంక్ బీఫామ్ తీసుకెళ్ళి డివాణి పేరు రాసి ఆయన పేరు నామినేషన్ ఇచ్చేసాను. అవునా? 2004లో తన నామినేషన్ వేశాను ఎమ్మెల్యే. అంటే అప్పుడు స్టార్ట్ అయింది. ఇది 24. అంటే ఈ మధ్యలో జరిగినటువంటి 2 దశాబ్దాల ఫైట్. 2009లో బై ఎలక్షన్, మళ్ళీ 2014, 2019, 19లో ఎంపీగా చేశాను, అప్పుడు గొడవలే. 14లో ఎమ్మెల్యేగా చేశాను, అప్పుడు గొడవలే. 2009లో నాకు ధర్మాన ప్రసాద్ లోకల్ స్థానిక లీడర్తో మాకు గొడవలు వచ్చినాయి. ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను నా నిర్ణయం గట్టిగా చెప్పడం వల్ల ధర్మాన ప్రసాద్ నన్ను వ్యతిరేకించి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు ఎలాగైనా నన్ను సస్పెండ్ చేయకూడదని ప్రయత్నించారు, కానీ తన ఒత్తిడి వల్ల నాకు తప్పలేదు. ఆ పరిస్థితుల్లో నాకు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. చిరంజీవి గారు 2009లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది, పోటీ చేసాం. ఆ పార్టీ తర్వాత కాంగ్రెస్ లో కలిపేస్తున్నారు, అది అయిపోయింది సార్. ఈ గొడవల మధ్యలో నేను ఇంతకాలం చేసినటువంటి ప్రయత్నంలో ప్రతిసారి కూడా నాకు ఇంటి నుంచే సవాల్ ఉండేది. దువ్వాడ శ్రీనివాస్ అనే పర్సనాలిటీ మనం ఇప్పుడే కలుస్తున్నాం, నేను కలవలేదు మిమ్మల్ని. నేను కూడా విజయనగరంలో రిపోర్టర్గా పనిచేశాను, నాకు ఆ ఏరియా తెలుసు.
నేను విన్నది, నేను చూసింది మిమ్మల్ని ఒక రెబల్గా కనపడుతుంటారు మనిషి, చాలా రఫ్గా రెబల్గా ఒక కనపడతారు. అలాంటి మీరు ఫ్యామిలీని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఫ్యామిలీతో ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు తెచ్చుకుంటున్నారు లాంటి ఇంప్రెషన్ బయట నుంచి వస్తున్న వాళ్ళకు ఉంది. ఫ్యామిలీ అంటే సున్నితమైన సమస్య సార్. బయట ఎలాగైనా మాట్లాడొచ్చు, ఏ రకంగానే నిర్ణయాలు తీసుకోవచ్చు. ఫ్యామిలీకి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వ్యవహారం. ఎందుకంటే పిల్లలు ఉంటారు మన మధ్య, పిల్లల జీవితం దెబ్బతినకూడదు అని నేను ప్రతి క్షణం ప్రతి సందర్భంలో కూడా కొన్ని బయటకు చెప్పకూడదు. ఆ పరిణామాలను కూడా ఎదుర్కొంటూ నేను కాలం గడుపుకుంటూ వచ్చాను. కానీ ఒక దశలో 24 వచ్చేటప్పటికి ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా గొడవను ముందే ఆయన ముందుకెళ్ళటం, ఆయన మాకు సర్ది చెప్పడం జరిగింది. చెప్పి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపనకు వచ్చిన రోజు నా టికెట్ అనౌన్స్ చేశారు. స్టేట్లో ఫస్ట్ టికెట్ నాకు. అక్కడికి మళ్ళీ వెంటనే ఆమె అధిష్టానం వద్దకెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి, లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, ఈయనకి నాకు విడాకులు ఇచ్చేయండి అంటే నేను అప్పుడు అధిష్టానానికి నచ్చజెప్పి ఆమె టికెట్ ఆమెకే ఇచ్చేద్దామని చెప్పి నేనే విత్డ్రై టికెట్ ఆమెకు ప్రకటించాను. ఆమెకు టికెట్ వచ్చిన తర్వాత ఏం చేశారు, ఇక గెలిపించే బాధ్యత నేను తీసుకోవాలి. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో మీరే కదా పార్టీని బ్రైట్ చేసిన. సో నేను అప్పుడు ప్రయత్నం చేస్తుంటే ఏ మీటింగ్కి వెళ్ళినా మీటింగ్ నుంచి దిగిలిపోవటం, మైక్ నాకు ఇవ్వకుండా చేయటం, అధికారులను తిట్టడం, కేడర్ని తిట్టడం, ఇలా చేస్తే ఇక నేను వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు, ఎన్నికల్లో జాగ్రత్తగా పనిచేద్దాము అని నేను ఆగిపోవటం. తర్వాత తన ఇంటికి నాకు తాళం వేసేయటం, ఇంటికే రానివ్వకుండా చేయటం, మా అమ్మగారి దగ్గర 1 year ఉండటం, తర్వాత ఇప్పుడు నివాసం టెక్కల్లో కట్టుకోవటం జరిగింది. ఈ మధ్య కాలంలో మేమే మాధురి గారి ఇష్యూకి వద్దాం. మాధురి గారి ఇష్యూ వచ్చిన తర్వాత అంత మాట్లాడు. అంటే ఆమె మీతో ఉండాలనుకోవట్లేదు, మీ రాజకీయ వారసత్వం కావాలనుకుంటుంది. వారసత్వం అంటే పొలిటికల్ గా మీరే ఆమె ఫేస్ గా ఉండాలి. ఎలాంటిదంటే సార్, నేను రాజకీయంగా ఎదిగితే అది తనకు కావాలి, బిజినెస్ గా పరంగా ఎదిగితే అదే తనకు కావాలి. బిజినెస్ చేసుకుంటా, నువ్వు రాజకీయం చేసుకో. నా భర్త ఎదగాలనే కోరిక, నా భర్త ఎదగాలనే ఆలోచన లేదా? లేదు, నువ్వు రాజకీయం చేసుకో, నేను బిజినెస్ చేస్తాను, లేకపోతే నువ్వు బిజినెస్ చేయి, నేను రాజకీయం చేస్తాను. నువ్వు చేసుకో, రెండు మీరే చేయాలి. రెండింటి ఫ్రూట్స్ ఆమెకు కావాలి, ఆధిపత్యమే కావాలి, ఆధిపత్యం కావాలి. ఇందులో ఉన్నది ఏంటంటే విచిత్రమైన కోణం ఏంటంటే, ఇప్పుడు రాజకీయాల్లో ఫెయిల్ అవుతున్నాను అనుకోండి, తనకు అక్కర్లా. నేను థర్మల్ పవర్ ప్లాంట్, ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ కాకరపల్లిలో పెద్ద యుద్ధమే జరిగింది. 5 సంవత్సరాల పాటు 35 గ్రామాలకు సంబంధించి మత్స్యకారులు, స్వదేశీ మత్స్యకారులు, రైతుల కోసం ఉద్యమం నేనే లీడ్ చేశాను. ఆ ఉద్యమంలో పోలీస్ కాల్పులు జరిగాయి. 2011 సంవత్సరంలో 3 చనిపోయారు. నా మీద కూడా ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. సోంపేట దగ్గర, సోంపేట కాకరపల్లి. అప్పుడు నాకు జైల్లో కూడా పెట్టారు. 1600 మంది ప్రజలతో నేను ఒక ముద్దయింది. ఇంత పెద్ద ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొల, ఒక్కరోజు కూడా నాకు సపోర్ట్ ఇవ్వాల. కారణం ఏంటంటే అది కష్టం, అది దుఃఖం. అదే నేను గెలిచే సందర్భం వస్తే ఆ టికెట్ తనకు కావాలి. ఓకే, టికెట్ కూడా ఇచ్చేటానికి నేను రెడీ. మొన్న ఇచ్చాను కదా 24లో, 2004లో కూడా ఇచ్చాను కదా. తను నిలబెట్టుకోలేకపోయినారు. అది ఈ పరిస్థితులు ఎలా వచ్చినాయంటే ఆఖరికి మా మధ్య విపరీతమైన గ్యాప్స్ వచ్చేసినాయి సార్. అది అధిష్టానం వరకు నేను నమ్మిన వ్యక్తి, నేను దేవుడని నమ్మే వ్యక్తి నా జగనన్న దగ్గరికే వెళ్ళి ఈ మాట్లాడేటప్పటికి, జగనన్న నన్ను ప్రోత్సహించి నన్ను ఉన్నత స్థాయికి తేవాలని ప్రయత్నిస్తున్న జగనన్నకి ఏదైనా మంచి కబురు చెప్పాలి నేను. కానీ నా వల్ల ఆయనకి తలకాయ నొప్పి కాకూడదు. నా పరిస్థితి అలా తయారైంది. నాయకుడి దగ్గర ముఖం కూడా చూపించుకుని తగ్గిపోవడం మొదలు పెట్టారు. నేను తగ్గటం మొదలెట్టాను. నాయకుడి దగ్గర నాకు చెడ్డ పేరు రాకూడదు, ఆయన దగ్గర నేను తలెత్తుకోలేని పరిస్థితి రాకూడదు. అందుకే నేను విత్డ్రా అయిపోయి ఆమెకు అప్పు చెప్పాను. ఆడ తండ్రి దగ్గర కానీ, ఈనాడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ అదే జరిగింది. సో ఈ పరిస్థితుల్లో నాకు ఈ గ్యాప్స్ బాగా రావటం, ఇంటిలో గెలవలేకపోవటం, బయట గెలవగలిగాను, బయట ప్రజల మన్నను పొందగలిగాను. ప్రజలందరూ బ్రహ్మాండంగా నాకు ఓట్లేసి నిలబెట్టి సపోర్ట్ ఎప్పుడు చేస్తుంటారు. మొన్న ఎన్నికల్లో కూడా, ఇప్పుడు ఉదాహరణకి చూద్దాం, ఇంత రభస మా టెక్కల్లో అందరికీ తెలుసు. 2 ఏళ్ల నుంచి అచ్చెన్నాయుడు ఒక మాట చెప్పాడు, నేను 70,000 మెజారిటీతో గెలుస్తాను, రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ నాదే అని 6 నెలల ముందు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆయనకు వచ్చిన మెజారిటీ 33,000. మా జిల్లాలోనే గెలిచిన ఒకరోజు ముందు వచ్చిన వాళ్ళకి సర్పంచ్ స్థాయి గల వాళ్ళు ధర్మాన ప్రసాదరావు గారి మీద 54,000 గెలిచారు. అందరూ 40,000 దాటే. అచ్చెన్నాయుడు ఒక్కడిదే 30,000 మెజారిటీ. అంటే అక్కడ ప్రజలు ఎంత వేవ్లో కూడా అచ్చెన్నాయుడికి ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టారు. నా పట్ల సపోర్ట్గా 73,000 మంది ఓట్లు వేసి నిల్చోబెట్టారు. అంటే వేవ్ లో పోయాను తప్ప, లేదంటే ఖచ్చితంగా మొన్న ఎక్కడ మాధురి గారు ఎలా మీకు కనెక్ట్ అయ్యారు అంటే, వీళ్ళది ఒక మంచి ఉన్నతమైన కుటుంబం టెక్కల్లో. ఏమేంటంటే ఉచితంగా పిల్లలకి భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ నేర్పించడం. తర్వాత విమెన్ వింగ్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, నాకు విమెన్ వింగ్ తక్కువ ఉంది.
ఈమెను రాజకీయాల్లోకి తీసుకురావాలని మా ఇంట్లోని మేము ఆలోచించుకున్నదే ఈమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి మండల కన్వీనర్ పదవి కూడా ఇచ్చాం. వచ్చిందే తడువుగా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసాం అంతకన్నా భారీగా తను పనిచేయటం ప్రారంభించారు. సూపర్. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి 2000 మందితో గ్రౌండ్ అంతా కటౌట్స్ పెట్టి కోలాటం చేసి గిన్నిస్ రికార్డు చేద్దామని చూసాం. ఇక తెలంగాణలో ఒక కోలాటం 1700 మందితో ఒక గిన్నిస్ రికార్డు, మేము 2000 మందితో చేద్దామని తిన ఆధ్వర్యంలో ప్లాన్ చేసాం. అది జరిగుంటే బ్రహ్మాండంగా ఉండేది, చరిత్రలో మిగిలిపోయింది పుట్టినరోజు. అంతమందితో ఒకే రకమైన శారీస్ అద్భుతంగా లీడర్స్ అందరినీ పిలిచి చేద్దామని ఆయన పుట్టినరోజు వేడుకలు December 27. అవును అలా మొత్తం స్మాష్ చేసి పెట్టేసింది. ఆ ప్రోగ్రామ్ జరగలేదు. ఆ ప్రోగ్రామ్ జరగలేదు పక్కన పెట్టండి, ఆఖరికి మాధురికి నీకు రిలేషన్ ఉందని పెట్టారు. అప్పటికి మీకేం లేదా? మా మధ్య ఎటువంటి సార్ అమ్మాయి లీడర్గా వచ్చారు. అంతే, చాలా మంది లీడర్ మహిళలు వస్తుంటారు. ఆ రెస్పెక్ట్ సార్ నాకు ఆ ఉద్దేశాలు ఏమంటే 25 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో, పెళ్ళి 28 సంవత్సరాలు, ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడైనా వాడికి చెప్పమనండి ఫలానా మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు, ఫలానా మహిళతో మద్యం సేవించాడు, ప్యాక్ ఆడాడు, జూదం ఆడాడు, అసందర్భంగా ఖర్చు పెట్టాడు అని ఒక్కటి చెప్పమని. సో మిమ్మల్ని తన వైపు వాణి గారే డ్రైవ్ చేశారు. అంటే ఇక్కడ ఏదీ లేని విషయాన్ని సృష్టించి తద్వారా మేలు పొందాలని చూసింది వాడిని. అంటే మాధురికి శ్రీనివాస్ కి లింక్ రిలేషన్ ఉంది అని క్రియేట్ చేశారు. ఒకవేళ ఉందనుకోండి, నిజంగానే ఉందని తను భావిస్తుంది అనుకోండి, 4 walls మధ్య డిస్కస్ చేయాలి. కరెక్ట్. పెద్ద మనుషులకు చెప్పాలి. అటువంటిది ఏమైనా ఉంటే బయట పార్టీలో అలిగేషన్ చేస్తారు, ఇంట్లో మనిషి పొలిటికల్ అలిగేషన్. నువ్వు అలిగేషన్ ఎట్లా చేసావు? 4 walls మధ్య చేయలేదు, పెద్ద మనుషుల మధ్య పెట్టలేదు, డైరెక్ట్ గా కేడర్ కి ప్రజలకి అధిష్టానానికి చెప్పావు. అంటే నన్ను అబాస్పాలు చేయటానికే కదా. ఆ అబాస్పాలు చేయటం ద్వారా నన్ను పక్కనతో టికెట్ తీసుకోవటానికే కదా. ఇంక ఇందులో ఏముంటుంది సార్? నిజంగా భర్త ఉండాలి, ఇవన్నీ నాకు కాదు, నా భర్తే నాకు ముఖ్యం అంటే ఇది అవసరమా? డీలింగ్ మెకానిజం ఇదా? 4 walls మధ్య మాట్లాడుకోవడం సార్ ఎప్పుడు జరగలేదు సార్? ఒక్కసారి కూడా 4 walls మధ్య మాట్లాడే ప్రయత్నం జరగలేదు. ఎప్పుడు గొడవలే సార్. ఒక్క మాట చెప్పండి, మీ భార్య 25 సంవత్సరాలు మీతో కాపురం చేసిన మీ భార్య ఏమో మీ గురించి అలిగేషన్స్ చేస్తోంది, మీ టికెట్ తనకు కావాలంటోంది, తీసుకుంది 2 సార్లు. మీతో సంబంధం లేని ఇంకా దువ్వాడ మాధురి కానీ మాధురి గారేమో మీరు ఎమ్మెల్యే కావాలి, మీరు నా హీరో అంటూ మిమ్మల్ని పెట్టి సినిమాలు కూడా తీస్తోంది. ఈమెకి అంత ప్రేమ ఎందుకు వచ్చింది మీకు? ఆమెకు అంత ప్రేమ లేకుండా ఎందుకు పోయింది? సార్ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే నాకు అదే అనిపిస్తుంటుంది. నేను చూస్తే ఆమెకి నాకు చాలా ఏజ్ గ్యాప్, నాకు 58 years, జస్ట్ 34. ఆమె December 12th వస్తే 35 కిలోకంటారు. అసలు కార్యకర్తగా వచ్చిన అమ్మాయి ఎలా ఈ పరిస్థితుల్లో ఇరుక్కుపోయిందంటే ఈమె చేసిన ప్రచారం వల్ల ఆమె అత్తవారు కన్నవారి నుంచి చాలా డ్యామేజ్ వచ్చేస్తుంది. ఉంటుంది కదా ఫ్యామిలీలో మరి డెఫినెట్గా. నిజంగా సూసైడల్ సిచ్యువేషన్, ఒంటరి అయిపోయి ఎవరి వల్ల అయింది? మా కుటుంబం వల్ల. చెప్పండి సార్, చాలా మంది ట్రోలర్స్ నాకు ఇష్టానుసారం ట్రోల్ చేస్తుంటారు. ఏం చేయాలా? ఒకవైపు కుటుంబం నుంచి నాకు సమస్యలు ఇలా ఉన్నాయి, మధ్యలో పిల్లలు, వాళ్ళని డాక్టర్స్ చేశాను, వాళ్ళని గుండెల మీద పెట్టి పెంచి వాళ్ళకి ఇంకా బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, నేను గెలవాలి, నేను పొజిషన్కి రావాలి, నా పార్టీ నా ప్రజలను బ్రతుకుతున్న నాకు ఈమెకి నాకు లింక్ పెడితే నీ స్వార్థం కోసం ఆ టికెట్ పొందడానికి నువ్వు ఆ లింక్ పెట్టావు. మహిళ జీవితాన్ని, బట్ ఈమె జీవితం, సాటి మహిళ జీవితం గురించి ఆలోచించావా? ఆమె జీవితం రోడ్డు మీద పడిపోయింది కదా. అప్పుడు నేనేం చేయాలి? ఒకనొక ప్రమాదకరమైన పరిస్థితులు ఆమెకు నేను మాట ఇచ్చాను, నేను ఉంటాను, నువ్వు ఆధారపడకు, నేను ఉన్నాను. ఇచ్చి నిలబడటం. నేను ట్రోలర్స్ కి విమర్శకులు అడుగుతున్నాను కొంతమందికి, ఇది తప్ప ఒప్ప అంటే జ్యుడిషియరీగా చూస్తే ఇది నేరం కాదు, ఇట్స్ నాట్ ఎన్ ఇల్లీగల్, మీరు ఇలా కలిసి తిరగటం. బట్ మోరల్ గా చూస్తే, సమాజపరంగా చూస్తే ఇది తప్పని నాకు తెలుసు, ఆమెకి తెలుసు. తప్పైనప్పటికీ మాకు తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో మీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రజలందరికీ కూడా ఈ మీడియా ద్వారా నేను తెలియజేశాను. సో ఈ నిర్ణయం తీసుకున్న దానిలో మాకు తప్పని పరిస్థితులు వచ్చేటి, ఆమె ఒంటరిగా రోడ్డు మీద ఉండే పరిస్థితి, నా పరిస్థితి ఇంటికి తాళం వేసేసి నేను రోడ్డు మీద ఉండే పరిస్థితి. ఇంత స్థితిలో కూడా కారులో పడుకున్నాను సార్ 3 రోజులు గన్మ్యాన్లకి నా క్యాంప్ ఉంది, అదర్ స్టేట్ వెళ్తానని వెళ్ళిపో అని చెప్పేసి నేను సొంతంగా డ్రైవ్ చేసుకెళ్ళి తోటలో రాత్రిపూట ఎక్కడ చూస్తే ప్రజలు ఏమనుకుంటారు, ఆ తోటలో పడుకుని 3-4 రోజులు గడిపి హోటల్కి వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకుని వచ్చి మళ్ళీ పబ్లిక్లో తిరిగేవాడిని. ఘోరమైన పరిస్థితులు. ఆ తర్వాత మా అమ్మ నన్ను తిట్టి ఇంటికి తీసుకెళ్లారు. ఈ వయసులో మా అమ్మకి 78 సంవత్సరాలు. మా అమ్మ నా దగ్గర ఉండాలా, నేను మా అమ్మ దగ్గర ఉండాలా? మాధురి గారు నమస్తే. సారీ, చాలాసేపు వెయిట్ చేయించాను. తనతో మాట్లాడించిన తర్వాత మీతో మాట్లాడతాను. ఎందుకు మీకు ఆయన భార్య, 2 పిల్లలు డాక్టర్ చదివించారు, భార్య కంఫర్టబుల్గా ఉన్నారు,
సరే ఫ్యామిలీలో అలిగేషన్స్ ఎలా ఉంటాయి. ఆమె వద్దనుకుంటుంటే, ఆమె లేని అక్రమ సంబంధాన్ని మీకు ఉంది అని అంటగడుతుంటే మీరు దాని నుంచి దూరం పోకుండా ఆయన్ని ప్రొటెక్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే ముందు ఇతని లైఫ్లో విలన్ వాణి ఎలాగో నా లైఫ్లో కూడా ఒక విలన్ పాత్ర వాణి వహించిందండి. మీ లైఫ్లోనా? మరి తన వల్లే కదా నా ఫ్యామిలీకి నేను దూరం అయ్యాను. నా ఇంటి నుంచి నా కన్నవారి నుంచి నేను దూరం అయ్యాను తన వల్లే. సో అయ్యాక ఇద్దరు నేను తన దగ్గర రాజకీయాలు నేర్చుకోవడానికి కోసం అని జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఈ రాజకీయాలు చేస్తున్నప్పుడు అతని గురించి కూడా తెలుసుకున్నాను దగ్గర ఉండి. సో ఆవిడ ఎప్పుడైతే నా లైఫ్లో ఒక విలన్ పాత్ర వహించి నా ఫ్యామిలీ నుంచి నన్ను దూరం చేసి ఉంచినప్పుడు ఇతని ఆశయాలు ఇతని అభిప్రాయాలు గౌరవిస్తూ ఇతనికి నచ్చి ఇతనికి కొంచెం దగ్గరై ఆ రిలేషన్షిప్ అలా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. కానీ తప్పేమో అని అనిపించలేదా? ఇప్పుడు తప్పేమో నాకు అనిపించలేదండి. ఏ రోజు కూడా నేను తప్పేమో అనిపించలేదు. మా పరిస్థితుల ప్రభావం వల్ల మేము కలిసి ఉండాల్సి వచ్చింది. అది ఇంకా కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాము. మా పరిస్థితి ప్రభావం వల్ల ఆ నిర్ణయం మేము తీసుకున్నాము. సో మాకు ఎక్కడ తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్ మాకు ఎప్పుడు అనిపించలేదు. చాలా సార్లు మీరు ఆన్సర్ చెప్పే ఉంటారు ఈ ప్రశ్నకి. దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర ఆస్తి ఉంది కాబట్టి, ఆయనకి ఏదో పొలిటికల్ కెరీర్ ఉంది కాబట్టి దానికోసం మేము అక్కడికి చేరారు అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అది అనుకునే వాళ్ళకి మరి చెప్పడానికి ఏమీ లేదండి. అక్కడ ఆస్తి ఉందో లేదో అనేది ఇప్పుడు ఆ మాటలు శ్రీనివాస్ గారు అంటే నేను బాధపడాలి. సో ఎవరో అంటే బాధపడాల్సిన అవసరం నాకైతే లేదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవాలు నాకు శ్రీనివాస్ గారికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఏంటండి మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి? వాట్ ఈస్ దివ్యల మాధురి? మా ఫినాన్షియల్ స్టేటస్ 1000 కోట్లు అని చెప్పలేను. ఓకే, మేము కంఫర్టబుల్ ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్. మేము ఫ్యామిలీ అత్తవారు కానీ కర్ణవారు కానీ అందరూ నేను కూడా ఇండిపెండెంట్ గా బిజినెస్ ఉమెన్. నేను కూడా మేము ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్. అలా అని 1000 కోట్లు కాదు. నేను ఇండిపెండెంట్ ఉమెన్ యాక్చువల్ గా. మేము ఫైనాన్షియల్ గా సెటిల్డ్ ఫ్యామిలీ. శ్రీనివాస్ గారు కూడా అంతే. కాకపోతే శ్రీనివాస్ గారు ఏంటంటే వాణి వల్ల ఫైనాన్షియల్ గా అన్ని ఆమెకి ఇచ్చేసి వచ్చి జీరో స్టేజ్ లో ఇప్పుడు అది నాకు ఆస్తులు మాదిరికి ఉన్నాయి. నా ఆస్తుల్ని వాణికి రాసేసాను. ఈ కావాలి ఫ్యాక్టరీ కానీ ఒక 6 నుంచి 7 కోట్లు ఖర్చు పెట్టి కట్టినటువంటి ఇల్లు కానీ రాసేసాను, అంత అయిపోయింది. ఇప్పుడు నేనే విత్ ఎంప్టీ హ్యాండ్స్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు తినిపై డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. అంటే నేను అంటానంటే మీరు ఇందుకు ఒక ప్రశ్న అడిగారు. ఈ స్టేజ్ లో అంటే డబ్బు నా దగ్గర లేదు, పదవ ఉన్న ఒకటే లేకపోయిన ఒకటి ఆ పొజిషన్ లో రూలింగ్ లో లేదు. ఇక్కడ నుంచి ఉండవని కష్టాలే, కేసులు, జైళ్లు, అరెస్టులు, సవాళ్లు ఇవే ఉంటాయి ఆ పొజిషన్ లో. ఇన్ని ఎదుర్కొన్న ఈ సమయంలో నాతో ఏం విలువ ఉంటది? నా వల్ల నాతో ఎందుకు ఉండాలి? అసలు అవసరమే ఉంది ఎవరికైనా? స్వార్థం ఉంటే, ఆమె నాతో ఉండాలనుకున్న దానిలో స్వార్థం ఉంటే నాలో ఉన్నదేంటండి? అదే కదా, అదే అడుగుతున్నాను నేను. ఏముందని విలువలు ఉన్నాయండి శ్రీనివాస్ గారి దగ్గర. కొన్ని ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ చాలా ఉన్నాయి అతని దగ్గర. కొన్ని 1000 కోట్ల కంటే కూడా విలువైనవి అవే కదా. 25 సంవత్సరాలు కాపురం చేసిన భార్యకి కనపడని విలువలు, భార్యకి కనపడని శ్రీనివాస్ గారిలో ఉన్న నిజాయితీ, ఇంకేదో మీకు అంత షార్ట్ టైంలో మీకేం అంటే ఆమెకి ఈ డబ్బు, ఈ పదవి వ్యామోహంతో ఆమె కళ్ళు బయర్లు కమ్మి ఇవేమి కనిపించలేదు అనమాట. అంటే మొదటి నుంచి కూడా ఆమెకి ఆధిపత్య పోరు ఇంట్లో. 20 ఏళ్ల క్రితం నుంచి కూడా పదవి పైన ఉంది. మరి అంతే కదా, 20 ఏళ్ల క్రితం నుంచి ఆమెకి ఆధిపత్య పోరు. నేనే ఉండాలి, ఇతను ఉండకూడదు, నేనే ఇది ముందుకు రావాలి, ఇతను వెనక ఉండాలనే ఈ ఆధిపత్య పోరుతో ఇవేమీ ఆమె కనిపించి ఉండకపోవచ్చు. కనిపించినా కూడా వీటి ముందు అవి ఆమె సప్రెస్ చేసి ఉండొచ్చు పైకి. ఇవన్నీ ఈ విషయాలన్నీ బాగా ఎలివేట్ అయి ఉండొచ్చు ఆవిడకి. ఎందుకంటే ఆవిడకి ఎప్పుడు కూడా డబ్బు, పదవి తప్పితే ఇంకొక ఇష్టం అనేది ఆమెకి లైఫ్ లో, మాకు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ముందు నుంచి తెలుసు. శ్రీనివాస్ గారి ఫ్యామిలీలో ఏం జరుగుతుందని అందరికీ బయట తెలిసిన విషయమే. ఆమెకి ముందు నుంచి కూడా పదవి వ్యామోహం, డబ్బు వ్యామోహం అంతే. శ్రీనివాస్ గారు పదవి కావాలి, డబ్బు కావాలి, శ్రీనివాస్ గారు మాత్రం అక్కర్లేదు. లాస్ట్ కి ఎటువంటి స్థాయికి వచ్చిందంటే శ్రీనివాస్ గారిని చంపే ఫోటో పెట్టుకుని గెలవాలనే స్టేజ్కి వచ్చి శ్రీనివాస్ గారిని చంపాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆధారాలు ఉన్నాయా? లేదు, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. 2 సార్లు ప్రయత్నం కూడా ప్రూఫ్ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. శ్రీనివాస్ గారికి తెలుసు ఎలా చేయాలనుకుంటున్నాను. డంబెల్ నా మీద విసిరేసారా? అది అదృష్టం కొద్ది నేను తప్పుకున్నాను ఆ ప్రమాదం నుంచి, కాబట్టి సరిపోయింది. అప్పుడు కాలికి ఫ్రాక్చర్ కూడా అయింది అతనికి, ఆ దెబ్బ తగిలి. తర్వాత టికెట్ రాకుండా చేసే ప్రయత్నాల్లో మరో ప్రయత్నం కూడా, కొన్ని చెప్పకూడదులేండి, కొన్ని బయట పెట్టకూడదు, మరో పెద్ద ప్రయత్నం కూడా చేశారు. ట్రక్కల్లోనే సార్ బెస్ట్ ఫ్రెండ్ ఒక ప్రముఖ లాయర్ ఉన్నారు, ఆ లాయర్ కి పిలిచి అతనికి పాయిజన్ పట్టమని అలా చేసింది. మా మీద కూడా ఒక మనుషుల్ని పంపించి అటెంప్ట్ మర్డర్ చేసింది. ఇప్పటికే మార్క్స్ అన్ని నా మెడ మీద ఉన్నాయి ఇద్దరికి. చాలా కన్నింగ్ అండి ఆవిడ, బయటకు చెప్పే. అఫర్ట్ కూడా జరిగిందా? జరిగింది. ఓ
విత్ ఆల్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళ పిల్లలు కూడా పిల్లలు లాంటి వాళ్ళే కదా అని అవన్నీ మేము బయటకి తేలేదు. అందుకే వెనక్కి తగ్గాను. సో చంపడానికి వస్తే కూడా కుటుంబం అని వదిలేసేంత ఔదార్యం. ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఏంటంటే షూ తీసి ఇంట్లో అడుగు పెట్టంగానే గొడవ స్టార్ట్ అవుతుంది. ఎవడైనా ఇంటికి ఎందుకు వెళ్తారు? మనశ్శాంతి కోసం. అబ్బా ఇంటికి వెళ్దాం రా బాబు అని వెళ్తారు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా, మరో గంట బయటే గడిపేస్తాను అన్న పరిస్థితి నాది. మార్నింగ్ 7-8 బయట పెడితే రాత్రి 10 అతను నైట్ 12-1 గంట వరకు ఇంటికి వెళ్లే వాళ్ళ కాదండి. ఇప్పుడే కాదు, ఒక 15-20 years నుంచి నైట్ 1 o'clock వరకు ఇంటికి వెళ్ళే ఒకవేళ ఇంటి దగ్గరికి వెళ్ళినా మరికొంతమంది ప్రజలతోనే ఉండేవారు. వెయిట్ చేస్తారు కదా, వాళ్ళతో కూర్చుంటారు, మాట్లాడుకుని ఉండేవారు. కూర్చొని కరెక్ట్ గా నా పని 11 అయిందంటే అప్పుడు ఇంక లోపలికి వెళ్ళి వెంటనే భోజనం చేసి అవకాశం ఉంటే భోజనం చేస్తాను. అక్కడ పని వాళ్ళు పెడతారు డైనింగ్ టేబుల్ మీద. లేదనుకుంటే ఈ గొడవ ఏదైనా స్టార్ట్ అయిందంటే వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవటం, లాక్ వేసుకుంటాం. లేకపోతే ఏ రాత్రి ఏమవుతుంది ఇది. ఆ లాక్ వేస్తే నేను మెంటల్లీ ఫ్రీ. లాస్ట్ లో ఇంట్లో కూడా టెనెంట్ లానే ఉండేవాళ్ళు. అతను పైన ఇంట్లో ఆవిడ ఉంటే కింద ఇంట్లో అతను లాస్ట్ లో ఎక్కువైన తర్వాత ఇంక ఉండడం. ఆమె టార్చర్కి నేను ఒకటి అనుకునేవాడిని ఎప్పుడు. ఒక 65 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలకి అందరికి సెటిల్ చేసేసి శుభ్రంగా కాషాయ వస్త్రం వేసుకుని ఎక్కడైనా ఒక 4-5 ఎకరాల ల్యాండ్ తీసుకుని కుటీరం వేసుకుని ఒక్కడనే ఉంటానని నిర్ణయించుకున్నాను. ఇది నా జీవితం. ప్రజాసేవ చేస్తాను, కాషాయంలో కూడా చేస్తాను, కానీ ఇక్కడ కుటుంబ వ్యవహారాల మీద నాకు మరి ఆసక్తి లేదు, పూర్తిగా పోయింది. అలాంటి పరిస్థితుల్లో పరిణామాలు ఇలా మారాయి. విమర్శలు చేసే వాళ్ళకి కూడా నాకు మాట మీ ద్వారా చెప్పాలనిపిస్తుంది. నేను మాధురి ఎవరో నాకు తెలియదు, శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అని చెప్పేస్తే ఎవరైనా మాకేమైనా అనగలరా? లేదు కదా. ఈ వెడ్రు కూడా తీయలేదు కదా. అంటే చాలా మంది అట్లా చాలా చేస్తుంటారు కదా. 140 కోట్ల మంది ప్రజల్లో 70 కోట్ల మంది మగాళ్ళు ఉంటే 50 కోట్ల మంది పైచిలకు చరిత్రలు తెలిసినవే మనకి. నేను చొక్కా విప్పాను కాబట్టి నా మచ్చలు పుట్టుమచ్చలు చూశాను. మరి అలా విమర్శించేవాడు చొక్కాలు కూడా విప్పలేక ఇప్పుడు మొన్న ఒక ఛానల్ కి చెందినట్టు, మరి మీకు చెప్పొచ్చు లేదు, ఒక ఛానల్ మహా ఛానల్, ఎవరు అతని పేరు వంశీ అనుకుంటా. ఏంటి నేను చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరగలేదే, ఇలాంటి వ్యక్తులు ఉంటారా భూమి మీద? మరి ఆయన షర్ట్ ఇప్పితే నేను చాలా రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆయన కూడా వంశీ గారు మీ షర్ట్ ఇప్పాను అనుకోండి చాలా ఇబ్బందులు పడతారు మీరు కూడా. మీరు మీడియాలో ఏ స్టేచర్ లో ఉన్నారో పాలిటిక్స్ లో నాకు ఒక స్టేచర్ ఉంది. నా స్టేచర్ కి సంబంధించి నా వ్యక్తిగత విషయాలకు సంబంధించి మీరు అలా మాట్లాడకూడదు. పొలిటికల్ గా మాట్లాడతారా, సిద్ధాంతపరంగా మాట్లాడతారా, మాట్లాడండి. ఆయనతో పాటు చాలా మంది ట్రోలర్స్ కూడా నేను చెప్పేది అదే, మీరు మీ చొక్కాలు విప్పండి ఫస్ట్. మీ రహస్యాల్ని దాచుకుంటారు, రహస్యాలను బయటికి చెప్పకుండా ఎదటోడి మాత్రం బురద జల్లుతారు. ఇప్పుడు కూడా మీకేం చెప్తారు, మీరు దాచుకోవచ్చు కదా రహస్యంగా బయటకి. పబ్లిక్ పర్సన్ సార్, ప్రజల మనిషి. మాధురి ఎవరో నాకు సంబంధం లేదు అనేసి దాచేశాను అనుకోండి, రేపు పొద్దున్న ఎక్కడో నేను కనబడ్డాను అనుకోండి, మీకు దువ్వాడ శ్రీనివాస్ మాధురితో కలిసి తిరుగుతున్నాడు, లేదని సంబంధం లేదని చెప్తున్నాడు, ఇదేంటని మీరు ప్రశ్నిస్తారు. మీకు ఎందుకు నేను ఆ ప్రశ్నకి ఛాన్స్ ఇవ్వాలి? ఫ్యాక్టే చెప్తా, అందుకే నేను చెప్పాను. మీరు ప్రశ్నించలేరు కదా. నేను ఫ్యాక్ట్స్ చెప్పగలిగినటువంటి స్థితిలో నేనున్నాను, ఫ్యాక్ట్స్ చెప్పగలిగినటువంటి స్థితిలో ట్రోలర్స్ ఉన్నారా? శ్రీనివాస్ గారు బిలీవ్ చేస్తున్నారా మీ రిలేషన్ కావచ్చు, మీరు మాట్లాడుతున్న దాన్ని కావచ్చు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారని బిలీవ్ చేస్తారు? టెక్కల ప్రజలైతే 100% యాక్సెప్ట్ చేయబట్టే నాకు 73,000 ఓట్లు వచ్చాయి, అచ్చెన్నాయుడికి 30,000 వచ్చి అందరికన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు. ఎన్నికే మీకు రిహర్సల్ ఎవిడెన్స్ అంటే ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు గొడవ జరుగుతుంది. టెక్కల ప్రజలకు తెలుసు, బయట తెలియదు కానీ మా ప్రజలకు తెలుసు. కానీ ఎలా మరి అచ్చెన్నాయుడికి మెజార్టీ ఎందుకు మీరు అనుకుంటారా? మాధురి గారు నమ్ముతున్నారు జనాలంతా? 100% అండి. మా నియోజకవర్గం ప్రజలు రోజు మా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు, మాకు సాల్వ్ చేయమని అడుగుతున్నారు. సో మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు ఎవరు మా ఇంటికి రారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సార్ ఒక సెల్ఫీ ఇవ్వండి, సెలబ్రిటీస్ అయిపోయారు. సెల్ఫీ ఇవ్వండి అంటున్నారు. సెల్ఫీ ఎందుకు అడుగుతారు? మేము నేరస్తులం అయితే, మేము దుర్మార్గులం అయితే, సెల్ఫీ తీసుకోవాలి, సరైన వాళ్ళని కాకపోతే సభ్య సమాజంలో తలదించుకుని కార్లు వెంటబడి మరి నేను కారులో వెళ్తుంటే ఆ వెనక నెంబర్ చూసి ఇది దువ్వాడ శ్రీనివాస్ కారు ఇదని చేసుకుని వచ్చి ఫోటో అడుగుతున్నారు. కొన్ని వందల వేల మంది ఎక్కడ అడుగు పెట్టిన ఇదే జరుగుతుంది. మాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది, అసలు మా ఇంట్లో జరిగిన గొడవ, నా వ్యక్తిగతంగా జరిగిన గొడవని జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? సెల్ఫీ ఎందుకు అడుగుతున్నారు? ఇది తప్పు అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. తప్పు చేసిన వ్యక్తులతో సెల్ఫీ కావాలా అంటే మా కోణం ప్రజలకి నచ్చింది, మా కోణంలో వాస్తవాలను అర్థం చేసుకున్నారు, మా కోణంలో స్వచ్ఛత ఉంది, మా నిర్ణయంలో స్వచ్ఛత ఉంది. ఎక్కడ సార్ ఈ భాష పైన ఎక్కడ పట్టు సార్ ఈ భాష పైన లాంగ్వేజ్ నాన్ స్టాప్ కూడా మాట్లాడేస్తున్నారు మీరేంటి? అండ్ నియోజకవర్గంలో కూడా అండి ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత ఇన్ఛార్జ్ గా శ్రీనివాస్ గారిని తప్పించారు. సో ఇన్ఛార్జ్ వేరే వ్యక్తికి ఇచ్చారు. సో మా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా ప్రజలకు లేదు. కానీ ఎవరి కష్టం ఉన్నా మా గడపై తొక్కుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పండి. యాక్సెప్ట్ చేస్తూ
ప్రజల కష్టాల్లో ఉంటే దువ్వాడ శ్రీనివాస్ మాత్రమే మాకు సమస్యకి పరిష్కారం ఇవ్వగలరనే ఆలోచనతో మాత్రమే ప్రతి ఒక్కరు మా గడపకు సినిమా వస్తున్నారు. ఎందుకు తీయాలనుకుంటారు? ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ అదే కదా ఇప్పటికే. అవునా, సినిమా తీద్దాం. మీరెందుకు తీశారు సినిమా? నేను వాలంటీర్ మూవీ తీసాను. ఎలక్షన్ కంటే ముందే తీశారా? ఎలక్షన్ కంటే ముందు. అవునా, నేను నటించాను క్యారెక్టర్. మొన్న సార్ వచ్చింది అదొక, బయటికి. మీరే హీరో అనుకుంటా కదా సార్? ఓకే. ఇప్పుడు మా స్టోరీని అంటే మూవీగా అందులో నేను తీస్తాను. ఎలా తీసానంటే నేనే కథ తయారు చేసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఏంటి, వచ్చిన తర్వాత ఎలా పరిపాలించారు, మళ్ళీ ఎందుకు ఆయన్ని ముఖ్యమంత్రి ఇప్పుడు చేయాలి అన్న కాన్సెప్ట్తో తీశాను. స్కీమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. బాగా తీసాం. కానీ అందులో మేము పొలిటికల్గా ఉన్నాం కాబట్టి సెన్సార్ కొంచెం ఇబ్బందులు వచ్చాయి. మరి ఎందుకని ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తాం. మేడం ప్రొడ్యూస్ చేశారు దాన్ని? నేనే ప్రొడ్యూస్ చేస్తాను. ఓహో, సో ముందు నుంచి మాకు తెలియదు. అయితే సినిమా ప్రొడ్యూసర్ ముందు యాక్టింగ్ మీద నాకు అనుభవం ఉంది. ముందు చేశారా సార్? చిన్నప్పుడు అంటే నేను ఈ రాజకీయ రంగంలో రాకముందు సినీ రంగంలోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేసి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అవునా? డిఎఫ్ఏ డిప్లొమా ఇన్ యాక్టింగ్ హైదరాబాద్ యోసఫ్ కూడా డిఎఫ్టీ నేర్చుకున్నాను. తర్వాత అందులో ఆత్మాభిమానం చంపుకోవాలి కొంత. నాకు అది ముందు నుంచి అలవాటు లేదు. ఓకే, రేపల్ కదా చేతులు పట్టుకోవడం, బ్రతిమలాడటం, నమస్కారాలు పెట్టడం, క్యారెక్టర్స్ ఇది మన వల్ల కాదురా బాబు అని వెనక్కి వచ్చేసి బిజినెస్ పాలిటిక్స్ ఏదో ఒక పాపులర్ గా ఉండాలి, ఒక క్రెడిబిలిటీ ఉండాలి జీవితంలో ఈ రంగంలోకి వచ్చి. ఇప్పుడు చెప్పారేంటి మీకు ఇంకెప్పుడు ఆ సినిమా ఆఫర్లు వస్తున్నాయా? అంటే మా స్టోరీని బయోపిక్ గా తీస్తామని డైరెక్టర్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఓహో, ఎవరు మీరు చెప్పొచ్చు, పేరు చెప్పొచ్చా? చెప్తాను, సోన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. వెబ్ సిరీస్ లో ఏదో ఒక క్యారెక్టర్ ఉంది సార్ మీరు చేయండి, వాళ్ళు ఇప్పుడు వస్తాడు ఎవరో డైరెక్టర్ ఇలా ఇలా అడుగుతున్నారు. మాదే రంగం కాదురా పొలిటికల్. బట్ మేడం మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా మీరు ఒక రీల్ పెట్టారంటే నెక్స్ట్ మినిట్ లక్షల్లో చూస్తున్నాం. మీరేంటి పెళ్లి ఈ ఇష్యూ మాకంతా ప్రపంచానికి అంతా తెలవడానికంటే ముందు మీరు చాలా ట్రిప్స్ వెళ్ళేవాళ్ళంట కదా బయటికి? అంటే 2 years నుంచే 2 years బిఫోర్ ఇష్యూస్ జరిగాయండి. 2 years ముందే శ్రీనివాస్ గారిని ఆమె ఇంటి నుంచి గెంటేసింది ఈ పదవి కోసం. టికెట్ వచ్చింది. శ్రీనివాస్ గారు అలాగా ఆమెకు ఆస్తులన్నీ రాసిచ్చేసి కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. వచ్చాక మేము ఎలాగో కష్టపడి ఒక ఇల్లు నిర్మించుకుంటూ అలాగా లైఫ్ బట్టలు కూడా బయట ఇసిరేసారు. తర్వాత మేము కలిసే ఉన్నాం కదా, ఇంకా కలిసే ఉన్నాము, కలిసి ట్రిప్స్ కలిసి అన్ని చేయడాలు 2 years నుంచి మేము కలిసే ఉన్నాం. ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చి ఆమె లైమ్ లైట్ లో తీసుకొచ్చింది సడన్ గా. అంటే ఆమె నేను ఒంటరి అయిపోయాను, అమ్మ దగ్గర ఉన్నాను, ఈమె ఒంటరి అయిపోయింది. మమ్మల్ని దగ్గర వలసిన పరిస్థితులు మాకు అలా సిచ్యువేషన్స్ దగ్గర చేసినట్టు. ఇదేదో వ్యామోహాలు లేకపోతే ఎవడికో మోసం చేయటాలు లేదా స్వార్థం కోసం చేసిన దయచేసి కాదు సార్. మా పరిస్థితులే మమ్మల్ని దగ్గర చేసే, ఆ దగ్గర చేసిన విధానంలో ట్రావెల్ అయ్యేటట్టు కూడా ముందుకెళ్ళేటట్టు చేసే. ఇలా ట్రావెల్ చేయడం సంఘపరంగా తప్పు కాబట్టి ఆ వాస్తవాన్ని ప్రజలకే చెప్తే ప్రజలే దాన్ని అర్థం చేసుకుంటారని మీలాంటి వాళ్ళ ద్వారా నేను తెలియజేస్తాను. సో శ్రీనివాస్ అనే వ్యక్తి భార్య బాధితుడు తప్ప శ్రీనివాస్ భార్య శ్రీనివాస్ బాధితురాలు కాదు యాజ్ ఫర్ యూ. ఆమెకి ఎప్పుడు నా వల్ల ఎప్పుడు బాధ చాలా వీడియోస్లో నన్ను చెప్పింది కదా, నా వల్ల ఎప్పుడు నేను ఇంట్లో ఉంటే కదా సార్, అసలు బయట ఫీల్డ్ డబ్బులు ఏది తెచ్చినా ఇంట్లో పెట్టేస్తాను. ఎంత బిజినెస్ లో ఎన్ని లక్షలు వచ్చినా అలా ఇంట్లో పెట్టేయటం, వాళ్ళు ఖర్చు పెట్టుకోవటం తప్ప ఎంత ఖర్చు పెట్టారని తిరిగి అడగను, ఎంత ఉందని కూడా నేను అడగను. నాకు ఎప్పుడు లేదు. ఇప్పుడు మీరు పార్టీలో ఏంటంటే ఉన్నారు కదా, పార్టీలో యాక్టివ్గా ఉన్నారు కదా? నేను పార్టీలో ఇప్పుడు కార్యకర్తగా మాత్రమే ఉన్నానండి. ఎందుకంటే నేను అప్పుడు మహిళా అధ్యక్షురాలుగా ఉండేదాన్ని, రిజైన్ చేశాను ఈ గొడవల వల్ల. ఆమె చాలా హెరాస్ చేసింది శ్రీనివాస్ గారిని, రిజైన్ చేయాలి అది ఇది అంటే మేమే ముందే రిజైన్ చేయడం జరిగింది. మొన్న ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దబాయించేస్తున్నారు, అరిచేస్తున్నారు. దబాయించడం ఏం కాదండి, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనవసరంగా కక్ష రాజకీయాలు చేస్తూ అనవసరంగా మా వైసీపీ కార్యకర్తల మీద కేసులు బనాయిస్తున్నారు. వాళ్ళు చేసేవి కూడా అలాంటి తప్పుడు పనులు అవన్నీ కప్పుపు చేస్తూ ఏదో మేమే చేస్తున్నాం అన్నట్టు దీన్ని పోర్ట్రేట్ చేస్తూ మా మీద మాత్రమే కేసులు బనాయిస్తున్నారు. సో మా మీద కేసులు పెట్టేటప్పుడు మమ్మల్ని ఇలాగే వ్యక్తిత్వ హననం చేసి మమ్మల్ని కూడా దూషిస్తూ మమ్మల్ని కూడా సోషల్ మీడియాలో ఇలా చేసిన వాళ్ళు కూడా మీరు తగినటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి పోలీసులు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో దయచేసి చూడాలి. సో మీ పైన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు నా మీదనే కాదు, శ్రీనివాస్ గారి మీదనే కదా, మా కార్యకర్తల మీదనే కదా, ఎవరి మీదైనా సరే మేము ఇదే అడుగుతున్నాం. మీరు మీ మీద మీరు 2 years బ్యాక్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ పెట్టారని ఇప్పుడు 41 నోటీస్ ఇష్యూ చేశారు కదా. సో ఇప్పుడు ఇంకా చేయలేదు, ఎఫ్ఐఆర్ కాపీ అయితే రిజిస్టర్ చేశారు. సో మరి మా మీద ఇప్పుడు చేస్తున్నారు కదా, మరి వాటి మీద మీరు యాక్షన్ తీసుకోరా అని అడుగుతున్నాం. అనవసరంగా మా వైసీపీ కార్యకర్తల జోలికి వస్తూ వైసీపీ కార్యకర్తలని టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యకర్త అంటే చాలు వాళ్ళ మీద ఎలా కేసులు పెట్టాలి, ఎలాగా వాళ్ళని స్టేషన్ లో పెట్టాలి, ఎలా కేసులు ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారు. సో మీరు కూడా నిజంగా మీరు నిజాయితీతో మీ కూటమి ప్రభుత్వం
ఏర్పడి మేము నిజంగానే ఇలాంటి యాక్షన్లు మహిళల మీద ఏమైనా చేస్తే తీసుకుంటాం అని అంటే మీ నిబద్ధత చూపించండి అని చెప్పి స్టేషన్కి వెళ్ళి నేను సో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ ఇచ్చారు మీరు మీ రివర్స్ కంప్లైంట్ చేయడం అనేది మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అవునండి, మరి అంతే కదా. స్టేట్ లో ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారు. నేను ఇదే ఎందుకంటే కౌన్సిల్లో మా ఎదురుగానే మా సమక్షంలోనే మంత్రి అనౌన్స్ చేశారు, ఈ రాష్ట్రంలో ఏ మహిళ పైన దుర్భాషలాడినా తప్పుడు ట్రోలింగ్స్ చేసినా కఠినంగా శిక్షలు ఉంటాయని ఆవిడ అన్నారు. అంతే కదా. మరి సాటి మహిళకి ఈ రోజు విపరీతమైన ట్రోల్స్ చేశారు, వ్యక్తిత్వ హననం చేసి సూసైడ్ చేసుకునే విధంగా ఆమెకి విపరీతంగా అండి చేశారు. మరి దానిపైన మంత్రి ఏం చేశారు? ఆయన హోంమంత్రి గారు కూడా అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లికి తల్లికి సునీతకి కష్టం వస్తే నిలబడతారట, కానీ జగన్మోహన్ రెడ్డి భార్య గారు భారతమ్మకు మాత్రం ట్రోల్ చేస్తే ఎవరు మా భారతమ్మ మీద ఎంత ట్రోల్స్ చేస్తున్నారండి. మరి అవి తప్పలేదంట. ఆవిడ చూడండి వీడియోలో, నా దగ్గర వీడియో కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లికి, జగన్మోహన్ రెడ్డి గారి సునీత సిస్టర్ కి అండగా నిలబడతారట, కానీ భారతమ్మని మాత్రం దగ్గరుండి ట్రోల్ చేయిస్తారట, ఎంకరేజ్ చేస్తారట, అలాంటి వాళ్ళకి పదవులు ఇస్తారట ట్రోల్ చేసేవానికి. మరి భారతమ్మ మహిళ కాదండి, ఆవిడ కూడా మహిళే కదా. మరి ఆమె కంటే మరి ఆమెకి పెయిన్ ఉండదా? వీళ్ళకే ఉంటుందా పెయిన్? వీళ్ళే మహిళలా? సో అదే మేము అడుగుతున్నాం. మీ దగ్గర స్టార్ట్ అయింది వైసీపీ వాళ్ళు రివర్స్ కంప్లైంట్ చేయడం అనేది మీ దగ్గర స్టార్ట్ అయింది. ఇలాగే స్టేట్ లెవెల్లో కూడా అందరూ కార్యకర్తలు భయపడకుండా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా కంప్లైంట్ ఫస్ట్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కంప్లైంట్. మేము కూడా బాధితులమే, మా కేసులు కూడా తీసుకోండి. మేము వైసీపీలో ఉన్న కార్యకర్తలు మహిళలు కూడా బాధితులమే, మా మీద కూడా కేసులు మేము పెడితే అవి కూడా మీరు తీసుకోండి, అప్పుడు మీరు నిజాయితీతో ఉన్నారని మేము ఒప్పుకుంటాం. అంతేగాని ఇలా తప్పుడు కేసులు ఎప్పుడెప్పుడో మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ఇప్పుడు కేసులు పెట్టడం అనేది అది జనాలు కూడా చూస్తున్నారు, అవన్నీ జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు కూడా. సార్ మీకేమైనా కేసులు భయం, అరెస్ట్ భయం ఉందా? ఇంకా సార్ నా 25 సంవత్సరాలు వెళ్ళొచ్చారా జైలుకి ఎప్పుడన్నా? చూడండి, 25 సంవత్సరాల జీవితంలో 18 ఏళ్ళు నాది అపోజిషన్. 18 ఏళ్ళు అపోజిషన్. ఉద్యమం ఒక 6 సంవత్సరాలు చేశాను. 18 కేసులు పెట్టారు, 7 మర్డర్ కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు, మహానుభావులందరూ కలిపి. వాళ్ళ దయ వల్ల 62 రోజులు జైల్లో ఉన్నాను. 7 మర్డర్ కేసులు ఉన్నాయి. 7 మర్డర్ కేసులు పెట్టారు జైల్లో, వాళ్ళ దయ వల్లే ఉన్నాను. అన్నీ కూడా చూసేసాను. నాకు కేసులు లేదా జైళ్ళు ఆ భయం నాకు లేదు. నేను ప్రజల గొంతే గట్టిగా మాట్లాడతాను, ఇంకా స్వరం పెంచేస్తాను, డబుల్ వాయిస్ రైజ్ అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను. ఎవడేం పీకుతాడో చూస్తాను, ఎవడేం కేసులు పెడతాడో చూస్తాను. ఎఫ్ఐఆర్ వేశారు కదా, 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ ఒక వేదిక పైన చెప్పు తీసి మంత్రులకి చెప్పిచ్చి కొడతాను, వైసీపీ నా కొడకల్లారా, నువ్వెంత, నీ బ్రతికెంత, నీ స్థాయి ఎంత అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, ఆయన్ని ఉద్దేశించి చెయ్యందినంత దూరంకి వస్తే కొట్టి పడేస్తాను అన్న ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఎలా చేస్తాడు? ముఖ్యమంత్రి మీద చేయొచ్చా? కేబినెట్ మినిస్టర్స్ మీద చేయొచ్చా? వాట్ ఈస్ యువర్ కెపాసిటీ? నీ దమ్మేంటి అసలు? నువ్వు శక్తి ఏంటి? నువ్వెంత అసలు చేసేవారు? జగన్మోహన్ రెడ్డి సైనికుడిగా, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగా నాకు మండి ఆ 2వ రోజు నేను చెప్పు తీశాను. నేను చెప్పు తీశాను, కొడతాను. నీ దగ్గర 2 చెప్పులే ఉంటాయి, నీ దగ్గర 1,00,000 చెప్పులు ఉంటే మాకు 10 లక్షల చెప్పులు ఉన్నాయి. మా జగనన్న సైన్యం, మేము తెస్తాం చెప్పులు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ అలా మాట్లాడుంటే మీరు పెట్టాల్సింది కేసు కదా, మీరు 41 నోటీస్ ఇవ్వచ్చు, ఎఫ్ఐఆర్ చేయొచ్చు, మీరు రివర్స్ తిట్టారు కదా సార్. రాజకీయాలు సార్ కంప్లైంట్ వరకు వెళ్తే అది మీరు చూసి ఉండేవాళ్ళు. నా రోల్ ఏంటంటే సార్, ఆయన విమర్శించండి, నేను విమర్శిస్తాను. ఆయన వాయిస్ కి ఈక్వల్ గా నా వాయిస్. సార్ మీకు వైఎన్ఆర్ గారు మీరు చెప్తున్నాను, మీరు చాలా సార్లు రాజకీయాలు ఎందుకు ఇలా మారుతున్నాయి, మీరు చాలా జెంటిల్ గా ఇంటర్వ్యూస్ చేస్తారు, మీ ఇంటర్వ్యూస్ చాలా గౌరవంగా ఉంటాయి, హుందాగా ఉంటాయి. మీతో రఫ్ గా మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడినా, ఎందుకంటే మీ స్టైల్ని బట్టి. చాలాసార్లు అడిగారు, పెద్ద ఆయన వాళ్ళకు అడిగారు మీరు. దీన్ని ఏమంటారంటే, రాజకీయాలు ఇలా మారటానికి కారణం రాష్ట్రంలో 2000 సంవత్సరం నుంచి రాజకీయాలు చేస్తుంది నేను చూశాను, పవన్ కళ్యాణ్ కారణం. అవునా? అంతే. ఎందుకంటే భాషలు పెద్దవాళ్ళకి, గౌరవమైన వ్యక్తులకి దుర్భాషలు ఆడటం కరెక్టా? అసలు ఆడొచ్చు. చాలా మేము రాజకీయాలు చేసామంటే చాలా సిద్ధాంతపరంగా ఉండేది సార్. అపోజిషన్ లో ఉన్న మా పనులు జరిగేది సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నా సరే ఒక వ్యక్తి కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గర విలువ ఉండేది, పని జరిగేది. 2009లో ఒక రోజు హైదరాబాద్ లోనే పవన్ కళ్యాణ్ వెనక వైఎస్ఆర్ కటౌట్ ఉంటే ఆ కటౌట్ ముందు మీటింగ్ పెట్టి పంచలోడ కొడతామన్నారు. నేను నిజంగా హర్ట్ అయిన మొదటి రోజు సార్ అది. రాజశేఖర్ రెడ్డి అంటే దైవ సమానుడే, అంతటి వ్యక్తికి
పంచలుడు కొడతావు, నీ బ్రతుకెంత, నువ్వెంత, ఇంత మాట ఆయనకు అంటావా? నాకు నరాలు తెగిపోయాయి సార్. కానీ నేనేమనలా, ఎందుకంటే భాష అలా ఆడకూడదు. నేను ఎంఏ ఇంగ్లీష్ చదివాను, లా చదివాను, భాష అలా ఆడొచ్చా? మాకు భయం వేసింది, అంత భాష ఆడలేకపోయాను. కానీ రాను 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 పిచ్చిపోయి మాట్లాడి మొన్న మాట్లాడుతూ అంటాడు అపోజిషన్లో 32,000 మంది మహిళలు తప్పిపోయారు అని. చూడండి, ధర్మరాజు ఒక మాట అన్నారు. ధర్మరాజుకి యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడు. పాండవులు 5గురిలో 4గురిని బంధించేస్తాడు ఆయన నాగరు రూపంలో. ఒక్క ధర్మరాజే మిగిలిపోతాడు. నీ తమ్ముళ్ళని విడిచిపెట్టాలంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటాడు. అప్పుడు ధర్మజుడు సరే అడగండి అంటాడు యుధిష్ఠిరుడు. అప్పుడు ఆ యక్షుడు అడుగుతాడు, ఈ ప్రపంచంలో భూమి మీద అతి సులువైంది ఏది అంటే ప్రశ్నించటం, అతి కష్టమైంది సమాధానపరచడం. సో చాలా ఈజీగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. 32,000 మంది మహిళలు పోయారు, మరి కేంద్ర నిఘా బృందాలు చెప్పే అన్నాడు. ఆ కేంద్ర నిఘా బృందాలు ఈరోజు నీకు సంబంధం ఉన్నాయి. ఈరోజు నువ్వు డిప్యూటీ చీఫ్, ప్రభుత్వం చెప్తుందిగా 46 మంది ఎంతో డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎందుకు 32,000 మంది ఒకవేళ అబ్స్కాండ్ అయి ఉంటే వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వేం చేస్తున్నావు? ఎందుకు తెచ్చిపెట్ట వాళ్ళకి? వాళ్ళు ఎంత హింసను అనిపిస్తున్నారు? DCM గా నువ్వు రెస్పాండ్ అవ్వా? ఏం మాట్లాడవు దాని మీద? 6 నెలలు అయింది కదా మీ ప్రభుత్వం వచ్చి. అంటే ఇది అబద్ధమా నిజమా? ఏదో క్లారిటీ ఉంటుంది. ప్రభుత్వం చెప్పింది ఒక ప్రభుత్వం మీద మహిళల పైన పేరు పెట్టి, వాలంటీర్స్ పైన పేరు పెట్టి దుష్ప్రచారం చేసావే, ఇది మేము చూస్తూ ఊరుకోవాలా? చెప్పులు చూపించే మంత్రుల మీద చూస్తూ ఊరుకోవాలా? నేను రెస్పాండ్ అయ్యాను సార్, నేను చెప్పు చూపించాను. ఓకే, అయిపోయింది. అది ఎప్పుడు జరిగిందంటే 18వ తారీఖు 10వ నెల 22వ సంవత్సరం నేను ఇచ్చిన స్టేట్మెంట్. ఈ రోజు ఎంత సార్? 19వ తారీఖున నా మీద FIR చేశారు. 19వ తారీఖు 11వ నెల 24వ సంవత్సరం, 2 ఏళ్ల తర్వాత FIR నా మీద ఫైల్ చేయాలంటే అసలు పోలీసులు కూడా ఆలోచించాలి కదా. ఎవరు ఇవ్వాలి కంప్లైంట్? నేను ఎవరికి తిట్టానో వాళ్ళు ఇవ్వాలి. నా మీద ఎవడిచ్చాడు? అన్ని కేసులో అన్ని అవుతున్నాయి. ఇప్పుడు నారా లోకేష్ గారి పైన ఎవరో పోస్ట్ పెట్టారని ఇంకెవరో కార్యకర్త అలా చేయొచ్చా? మీకు నాకు స్పర్ధ ఉంది సార్. మీరు నా మీద కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఆయన ఇస్తే ఎలా అవుతుంది సార్? ఆయన ఎవరు? మీరు ఇవ్వాలి. మీరు ఇవ్వకుండా ఆయన ఇస్తే FIR చేస్తారా? నాకు తెలియదు. అదే కదా మా మనోభావాలు దెబ్బతిన్నాయని వర్మ గారు అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఇదే మాట అంటున్నారు. ఎవడో ఇస్తే కంప్లైంట్ ఏంటి? అసలు కంప్లైంట్ ఇచ్చిన నారా లోకేష్ గారు అంటే ఆయన మనోభావం కదా దెబ్బతినాలి. ఇంకెవరు మనోభావం 2 సంవత్సరాల తర్వాత ఫిర్యాదు అందిన 24 గంటల్లో FIR అయ్యాలి. FIR వేసిన 24 గంటల్లో కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. ఇదేంటి 2 ఏళ్ల క్రితం కేసుల్లో కూడా 2 ఏళ్ల క్రితం ఆడిన మాటలు కూడా FIR అయ్యొచ్చు. ఆయన అప్పుడు రెడ్ బుక్ లో రాసుకున్నారు. ఆయన అండి ఇలాంటి రాజకీయాలు అప్పుడు చేస్తే కామన్ మ్యాన్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడితే సీఎం ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గా ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం చెయ్యాలండి? కానీ ఇలాంటి రాజకీయాలు చేశారా? ఇలాంటి కేసులు ఎవరి మీద పెట్టారా? నువ్వెంత స్థాయిందో చెప్పించుకొడతాను. ఒరే జగన్ రెడ్డి అవి ఇవి అన్నప్పుడు మరి సీఎం ప్లేస్ లో ఉన్న అతను ఏమైనా చేయగలరు కదా. ఇలాంటి రాజకీయాలు చేశారా? మేము వస్తాం, తాట తీస్తాం, చెమడాలు తీస్తాం అని కూడా అన్నారు. అన్నప్పుడు కూడా వీళ్ళు కనీసం స్పందించారా? ఇలాంటి రాజకీయాలు అప్పుడు చేశారా అని అడుగుతున్నాను. మీరు ఇప్పుడు వచ్చి చేస్తున్నారు కదా అనవసరంగా సోషల్ మీడియాలో అవి ఇవి అని. మరి అప్పుడు చేస్తుంటే వీళ్ళు ఏమయ్యే వాళ్ళు? ఇప్పుడు కదా నువ్వు డిప్యూటీ సీఎం, అప్పుడు నువ్వు కామన్ మ్యాన్ కదా. మరి అప్పుడు సీఎం ప్లేస్ లో ఉన్న జగన్ అని తలుచుకుంటే సోషల్ మీడియా పేరుతో పాపం పిల్లల పైన, మా కుర్రాళ్ళ పైన, కార్యకర్తల మీద FIR వేసేసి తల్లికి, భార్యకి, పిల్లలకి చెప్పకుండా ఆయన తీసుకెళ్ళిపోయి అర్ధరాత్రి చిత్తూరులో ఒక రోజు పోలీస్ స్టేషన్లో, ఈస్ట్ గోదావరిలో ఒక రోజు, వైజాగ్లో ఒక రోజు తిప్పుతున్నారు సార్. ఏంటి సార్ ఈ నరకం? ఇప్పుడు నా మీదే FIR వేశారు. నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను. మీకు దమ్ము లేదా? నేను అపోజిషన్లో, నేను రూలింగ్లో 5 సంవత్సరాలు ఉన్నాను, ఎమ్మెల్సీ చేశాను. మీకు దమ్ము ఉంటే నేను ఏమైనా అవినీతి చేశానా తీయండి, అక్రమాలు చేశానా తీయండి, భూ కబ్జాలు చేశానా తీయండి, అధికార దుర్వినియోగం చేశానా తీయండి. తీసి దమ్ముంటే కేసు పెట్టండి. కూటమి ప్రభుత్వానికి సవాల్. అంతేగాని అవినీతిపైన కాన్సన్ట్రేట్ చేయండి, సిద్ధాంతపరం అది. అంతేగాని 2 ఏళ్ల క్రితం ఎలా అన్నాడు అని ఎవడో లఫూట్గాడి కంప్లైంట్ ఇస్తే అది కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసి ఒక ప్రజాప్రతినిధి మీద FIR వేస్తారు. ఒక సామాన్యుడి మీద FIR వేస్తున్నారు. మా కార్యకర్తల మీద FIR వేస్తున్నారు. 6 నెలలు అవుతుంది గవర్నమెంట్లోకి వచ్చి. ఒక్క పని చేశారండి. జగనన్న అబద్ధం ఆడుంటే వేళల్లాగా మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతారు. బడ్జెట్ కి తగినట్టే మా తాలూకా మేనిఫెస్టో ఇచ్చాం. వీళ్ళు Super 6 చెప్పారు. కొంచెం పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు. అమలు అవుతాయా Super 6? నేను బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని వచ్చాను సార్. ఇప్పుడు మొన్నే పూర్తయింది. బడ్జెట్ సమావేశాలు ఎప్పుడైనా సరే ఎలక్షన్ ఇయర్ లో ఓట్ ఆన్ అకౌంట్ పెడతాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఓట్ ఆన్ అకౌంట్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టారు జూన్ 12. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏం సార్ ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాడు రెండోసారి?
రెండుసార్లు ఓటాన్ అకౌంట్ పెట్టారు. 4 నెలలు ఓటాన్ అకౌంట్ పెట్టి నిన్న మళ్ళీ ఫుల్ బడ్జెట్ అని పెట్టాను. ఓకే, ఫుల్ బడ్జెట్ పెట్టేసిన. ఫుల్ బడ్జెట్ లో నేను కౌన్సిల్ మెంబర్ గా చెప్తున్నాను, నీ ఎంటైర్ బడ్జెట్ లో ఎక్కడైనా నీ సూపర్ 6 గురించి మెన్షన్ చేసావా? ఒక్క పథకం గురించి 30,000 20 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు చొప్పునిస్తాను. 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకి 1,500 రూపాయలు చొప్పునిస్తున్నాను. 3 సిలిండర్లు అన్నావు, బస్సు ఫ్రీ అన్నావు, అమ్మఒడికి బదులుగా స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి నీకు 15 నీకు 15 నీకు 15 నువ్వు వచ్చావా నీకు 15 నువ్వు అమ్మ నువ్వు వచ్చావా నీకు 45 ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పి మోసం చేసి పెట్టారు. అది బడ్జెట్ లో పెట్టారా? పెట్టలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి 15 లక్షల కోట్లు అప్పు చేసాడు అన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు. 14 లక్షల కోట్లకు ఆ మాట దించాడు. ఆఖరికి ఓటాన్ అకౌంట్ పెట్టేటప్పుడు లాస్ట్ బడ్జెట్ లో గవర్నర్ గారి ప్రసంగంలో 10 లక్షల కోట్ల అప్పు అని చదివించాడు. సాక్షాత్ గవర్నర్ గారి చేత అబద్ధం చెప్పించొచ్చండి, నువ్వు మాట్లాడించావు. ఇది రికార్డ్ అయింది, తప్పు, ఇది నేరం. ఈ రోజు నిన్న పెట్టిన బడ్జెట్ లో 6,42,000 కోట్లు అప్పు చూపించారు. అంటే ఏంటి సార్, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న అప్పు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసిన అప్పు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కలిపి 6,42,000 కోట్లు. ఎందుకు 15 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి మీరు అప్పుడు అధికారంలో దాన్ని కౌంటర్ చేయలేకపోయారు. 14 లక్షలు అంటే మీరు ప్రాపర్గా చెప్పలేకపోయారు అప్పుడు. సరే, మనకు కొంత లోపం ఉండుండొచ్చు. నిన్న అంటాడు అధికారంలోకి వచ్చి అసెంబ్లీ సాక్షిగా ఒక టీవీలో చూస్తే భయం వేస్తుంది. ఏంటో ఎక్స్ప్రెషన్ సూరకారులో రామారావు గారి డైలాగులకు మించిపోయింది జగన్ అన్న గారు అన్నారు. లీనమైపోయి క్యారెక్టర్ లోకి ఎంటర్ అయిపోయి చూస్తే భయం వేస్తుంది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రివి, రాష్ట్ర బడ్జెట్ నీకు తెలీదు? రాష్ట్ర బడ్జెట్ లో ఎంతవరకు మనం ప్రామిస్ ఇవ్వగలమని మీకు తెలీదా? ఇప్పుడు లెక్కలు చూసి 6 నెలల తర్వాత గెలిచేసి వాడెక్కినప్పుడేమో బోడి గొప్ప మల్లన్న, వాడమల్లన్న, వాడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ప్రజలకు ఇప్పుడు బోడి మల్లన్నలు చేసి భయం వేస్తుందని చెప్తున్నావు నువ్వు. నీకు అప్పుడు తెలియదు ఆ లెక్కలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదని మన బడ్జెట్ కి తగినట్టే ఇచ్చారు. 6,42,000 కోట్లు అప్పే మన రాష్ట్రానికి ఉందని ఎలా రాశావు? మరి బయట ఉంది 15 లక్షల కోట్లు అని చెప్పి ఈ వాస్తవాలు తెలుస్తాయి. వాస్తవాలు అప్పుడు మీరు చెప్పలేకపోయారు చాలా ప్రాపర్ గా. సరే, ఇప్పుడు లోకేష్ చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయామండి, చేసిన డెవలప్మెంట్ పెట్టకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వాస్తవాలు బయటకు వస్తాయని. ఫండ్స్ ఎంత ఇచ్చారని తెలుస్తుందని మేము అడిగాం. సిలిండర్స్ 3 అన్నారు, పోనీ 2 ఇవ్వాలి కదా మార్చిలోగా, ఎన్ని ఇస్తారు అన్నారు. ఆఖరి వరకు సమాధానం లింగరింగ్ చేశారు. మేము 4 సార్లు వాకౌట్ చేసాం హౌస్ ని. ఇలాంటి పరిస్థితులు 17,000 కోట్లు ప్రజల మీద విద్యుత్ భారాలు వేశారు. ఈ నెల నుంచి ప్రతి అకౌంట్ లో కూడా విద్యుత్ భారం పడుతుంది. దాన్ని కూడా తీవ్రంగా ప్రతిఘటించి వాకౌట్ చేశాం. ఎందుకు సార్ 17,000 కోట్లు నేను ₹1 బిల్లు కూడా పెంచనన్నవే? మరి 17,000 కోట్లు తగ్గిస్తానని కూడా చెప్పారు. తగ్గిస్తానని చెప్పాడు. 17,000 కోట్లు ఇప్పుడు ప్రతి బిల్లు మీద ఆంధ్రప్రదేశ్ లో బిల్లు పడుతుంది సార్. ఇవన్నీ మోసాలు సార్. సూపర్ 6 లో 1 సిలిండరే సార్, మార్చి వరకు 1 సిలిండర్ సార్. మరి రావు, బడ్జెట్ వరకు ఒకటే సిలిండర్. బడ్జెట్ లో సూపర్ 6 రూపాయి కూడా పెట్టలేదు, అలొకేషన్ చేయలేదు. మోసం, ప్రజలకి మోసం చేశారు. లోకేష్ ని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ వచ్చారు 5 ఏళ్ళ కాలం మీద. పవన్ కళ్యాణ్ విపరీతంగా అటాక్ చేస్తూ వచ్చారు. సరే, పవన్ కళ్యాణ్ పెద్దగా ఇప్పుడు ఈ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత మాట్లాడట్లేదు, కానీ లోకేష్ అయితే భయపడి లోకేష్ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు పెద్దగా. ఆయన ప్రశ్నిస్తాను సరే, ఆయన ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకపోవడం కూడా వ్యూహం. మాట్లాడకపోవడం 30,000 అమ్మాయిలో తప్పైందో నెలకు ఒక అమ్మాయిని తెచ్చిమానండి సార్. 32,000 మహిళల గురించి ప్రశ్నించావు, అప్పుడు ప్రశ్నించావు, ఇప్పుడు సమాధానం. సరే, ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారేమో భవిష్యత్ చూద్దాము. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అయితే మిమ్మల్ని భయపెడుతుంది కదా? ఎందుకు భయపెడుతుంది? ఎర్ర బుక్ అన్నారు, అది ఎర్రి బుక్ అన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని వణికిచ్చేస్తారు. వణికడానికి దువ్వాడ శ్రీనివాస్ పారిపోతున్నారు సార్. మీ నాయకులు నేను ఇక్కడ ఉన్నాను కదా, మీరున్నారు, మీ పార్టీ నాయకులు చాలా మంది ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుల చుట్టూ తిరుగుతున్నారు సార్. కోర్టును ఆశ్రయించడం ప్రతి మానవుడు ప్రజాస్వామ్యంలో ధర్మం. దమ్ముంటే రండి అరెస్ట్ చేయండి అన్న వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, కనపడకుండా పోతున్నారు. నారా లోకేష్ భయపెడుతున్నారు గవర్నమెంట్. అక్రమ కేసులు పెడితే కోర్టుల చుట్టూనే తిరుగుతారు. మరి అరెస్ట్ చేయండి. మీరు అంటే మీ పార్టీ, నేను హోల్ గా నాట్ ఓన్లీ శ్రీనివాస్ రెబల్ ఇంకా ఆయన భరిస్తారేమో అన్ని పార్టీకి చెందిన ఎమ్మెల్సీని కదా, ఎమ్మెల్సీ చూడకుండా కూడా తప్పుడు కేసు వేశారు కదా. వేసినప్పుడు అరెస్ట్ చేయాలి కదా, 41 నోటీస్ ఇవ్వాలి కదా. అరెస్టులకి భయపడే తీరు కాదు సార్. అందరం రోడ్డు ఎక్కుతాం. జనవరి వరకు ఆగండి. ముందుంది ముసళ్ల పండగ. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు జనవరిలో. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. వీళ్ళు అరెస్ట్ దేనికి చేస్తారు సార్? ఏం చేసాం?
ఏం చేసామని అరెస్ట్ చేస్తారు? ఏదో ఏదో ఒకటి ఉంటుంది వైలేషన్. క్రియేట్ చేసి చెయ్యండి, అంతే కదా. అరెస్టే కదా చేస్తారు, జైల్లో కదా పెడతారు. అంతేనా మీ టార్గెట్? రెడ్ బుక్ టార్గెట్? ఇంకే లేదా ప్రాణాలు ఏమైనా తీస్తారా? తీసినా రెడీ. చరిత్ర మా ప్రాణాలు తీయాలనుకుంటే మీ ప్రాణాలు కూడా అలాగే గాలిలో కలిసిపోతాయి. ఇప్పుడు కూడా భగవంతుడు అనేవాడు పైన ఉంటాడు. చంపేస్తే ఎంతమందిని చంపేస్తారు? చంపారు. అధికారంలో 6 నెలల్లో పరిపాలన చేయకుండా చాలా మందిని చంపారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. 6 నెలల్లో ప్రజలకు ఇచ్చిన మాట ఒక్కటి నెరవేర్చాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది దువ్వాడ శ్రీనివాస్ గారితో, మాధురి గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.